హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామీణ ప్రాంతాలకి గ్రామీణ రహదారులకి మహర్దశ పట్టుకుందని చెప్పాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను తీసుకున్నారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, గ్రామీణ నీటిపారుదల శాఖ అండ్ రహదారులు మెయిన్ గా ఆ శాఖలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్లు అనేవి కొత్తగా నిర్మించాలనేది అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయా అధికారులతో, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో అండ్ కేంద్ర ఆ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అయితే ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ఇందులో మెయిన్ ప్లాన్ ఏంటంటే ఒక గ్రామంలో 250 మంది సుమారు అంటే మామూలుగా ఒక చిన్న చిన్న ఊర్లో 250 మంది ప్రజలు ఉంటే 250 ప్రజలు నుంచి ఆ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకి కనెక్ట్ చేయాలనేది ఖచ్చితంగా రోడ్లు వేయాలండి. యాక్చువల్లీ మనకి ఏంటంటే కొన్ని పల్లెటూరులో చూసుకుంటే కనీసం 2-3 వేలు ఉన్న గ్రామ పంచాయతీలు కూడా రోడ్లు లేవు. అలాంటిది 250 మందిలు అంటే చాలా తక్కువ. అంటే సుమారుగా నీకు ఓవరాల్ గా చూసుకుంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక 30 నుంచి ఒక 40-50 ఇళ్ళు ఉంటే ఒక 30 నుంచి ఒక 50 ఇళ్ళు ఉంటే 250 జనాభా వచ్చేస్తారు ఆల్మోస్ట్ మనకి. అయితే అంత చిన్న చిన్న గ్రామాలు, అంత చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా రోడ్లు కనెక్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు అయితే నిర్దేశించడం అయితే జరిగింది. అంత చిన్న చిన్న గ్రామాల నుంచి ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఆ పల్లెటూరు గ్రామం నుంచి మెయిన్ రోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు కూడా అన్ని కూడా రోడ్లు అనేవి అందుబాటులో ఉండేటట్టు మనకి అట్లి రోడ్లు అనేవి నిర్మించాలన్నట్టు కేంద్ర ప్రభుత్వంతోనూ అండ్ కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ అధికారులతోనూ ఇక్కడ ఆ ప్రాజెక్ట్ తీసుకున్న మేనేజర్లు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే సమీక్ష చేయడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ 5 years లో అంటే ఈ కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన ఇప్పటి నుంచి నెక్స్ట్ 2029 లోపు 7,213 కిలోమీటర్ల విస్తీర్ణంలో సిసి రోడ్లే గానీ, లేకపోతే కొన్ని చోట్ల అయితే కంకర్ రోడ్లే గానీ, లేకపోతే తార్ రోడ్లే గానీ ఆ ఏరియాకి తగ్గట్టు అక్కడ ఉండే మట్టి సాయిల్ బట్టి అక్కడ ఏ రోడ్లు పనికి వస్తాయంటే ఆ రోడ్లు వేసేటట్టు అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామాలకైతే మార్గదశ పట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు పల్లెటూరులే పట్టుకొమ్మలు అనేవారు, కానీ పల్లెటూరులు పట్టుకొమ్మలే అది పేరుకు మాత్రం పరిమితం అయ్యేది. కానీ ఏంటంటే మనకు చూసుకుంటే పల్లెటూరు గ్రామాల్లో, పంచాయతీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్డు ఫెసిలిటీస్ అనేవి ఉండేవి కాదు, సరైన వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉండేది కాదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంచెం మురికి, డంపింగ్ యార్డ్స్ వాటిలో ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. అయితే మెయిన్ గా పల్లెటూరులో ముందు రోడ్లు ఆటోమేటిక్ గా మనకి సీసీ రోడ్లు అనేవి మెయిన్ గా టార్గెట్ చేస్తూ సీసీ రోడ్లు ఫోకస్ చేసి ఎత్తే ఆటోమేటిక్ గా మీకు పల్లెటూరు గ్రామాల్లో ఒక లెవెల్ అనేది వస్తుంది. డెవలప్మెంట్ పరంగా పల్లెటూరు గ్రామాల్లో రోడ్లు అనేవి బాగుంటే ఆటోమేటిక్ గా మీకు పల్లెటూరు అభివృద్ధి చెందిన. యాక్చువల్లీ మీకు పల్లెటూరు గ్రామాల్లో కావాల్సింది సిటీ లాగా అన్ని డెవలప్మెంట్స్ ఏముండవు. యాక్చువల్లీ పల్లెటూరు గ్రామాల్లో మీకు ఏంటంటే మెయిన్ రోడ్లు, తర్వాత వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, తర్వాత డ్రైనేజీ, ఈ 4 మేజర్ గా. అంతకు మించి పల్లెటూరు గ్రామాల్లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది. ఆల్రెడీ పంచాయతీ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా పని ఉంటే పంచాయతీలో చూసుకుంటారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ తీసుకుని మెయిన్ గా రోడ్లు, నీటిపారుదల, పారిశుద్ధ్యం వీటి మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపు 4,900 కోట్ల రూపాయల చిల్లర వ్యయంతో ఖచ్చితంగా 7,213 కిలోమీటర్లని ఆ రోడ్లు అయితే వేయడం అయితే సుమారుగా అంచనాగా వేయడం అయితే ఆల్రెడీ అధికారులతో సమీక్షించడం జరిగింది. రేపటి రోజుల్లో ఖచ్చితంగా పల్లెటూరులు అనేవి ప్రతి ఒక్క పల్లెటూరు కూడా నెంబర్ 1 గా తయారవుద్ది. యాక్చువల్లీ పల్లెటూరులో కొన్ని ఊర్లలో ఫెసిలిటీస్ లేక కొంతమంది గ్రామ ప్రజలు బతకలేక, పల్లెటూరులో బతకలేక సిటీకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏ పనులు దొరక్క, లేకపోతే బతకడానికి ఇబ్బంది అయ్యి, లేకపోతే నీటి ఫెసిలిటీస్ లేక ఉండడానికి ఇబ్బందులు పాలయ్యి వాళ్ళు ఏంటంటే సిటీకి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటారు. ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి చేతి దయ వల్ల, ఆయన పనితీరు వల్ల పంచాయతీరాజ్ శాఖ అంతా డెవలప్ అయ్యి ప్రతి గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెంది మళ్ళీ మంచిగా అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే నెంబర్ 1 గా చేస్తారు. ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన చేస్తే ఖచ్చితంగా మళ్ళీ సిటీ నుంచి అంటే పల్లెటూరు నుంచి వెళ్ళిపోయిన ప్రజలు మళ్ళీ పల్లెటూరుకే వస్తారు రిటర్న్. అంటే సిటీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తారు. ఏంటంటే అక్కడ యాక్చువల్లీ కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మనం చెప్పుకోవచ్చు, పల్లెటూరుల నుంచి ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారు పనులు లేక. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలా వేరు వేరు రాష్ట్రాలకి ప్రజలు పనులు లేక
బ్రతకడానికి ఇబ్బంది అయ్యి నీళ్ల కరువుతో ఆ పక్క పక్క రాష్ట్రాల్లో ఉండే సిటీలకి ఏదో కూలి పని చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా మీటింగ్ లో చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా వలసలు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఒక సొంత గ్రామానికి రప్పించేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే అభివృద్ధి పరంగా అలాంటి చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలు అనేవి నెంబర్ 1 గా అభివృద్ధి చేసి చూపెడతారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పంచాయతీ రాజ్ శాఖలో ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త మార్పునైతే పవన్ కళ్యాణ్ గారు అయితే చేసి చూపెడతారు.